అతిథుల పరిచయం శ్రీ ఎల్వికే రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, అలాగే మా ప్రముఖ విశ్లేషకులు మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, విజయవాడ నగర అధ్యక్షుడు, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు, ప్రణాళికాభివృద్ధి మండలి చైర్మన్, వైస్ చైర్మన్ శ్రీమతి వినూషారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా ఎల్వికే గారు చెప్పండి, ఈ రామోజీరావు గారు మరీ సైకోలాగా మారి ఇంకా ముందు సైతాన్లాగా కూడా మారతారేమో చూడాలి. ఈ రకమైనటువంటి విద్వేషపూరిత, అలాగే ప్రజల స్థిరాస్తిని లాక్కుంటున్నారంటూ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం, ఇంత నీచంగా వార్తలు రాయడాన్ని మీరు ఎలా చూస్తారు? సార్, ఇక్కడ ముందుగా పెద్దలు వెంకయ్య నాయుడు గారు చెప్పిన మాటను ఒకటి గుర్తు చేస్తూ ఈ విషయం మీద మాట్లాడతాను సార్. వెంకయ్య నాయుడు గారు ఏం చెప్పారంటే, నేను రోజు 18 నుంచి 22 పత్రికలు చదువుతాను, ఎందుకంటే నిజమేందో అబద్ధమేందో తెలుసుకోవడం కోసం ఒకటి, మొత్తం జరుగుతున్న అన్ని విషయాలు తెలియాలి కాబట్టి. దాని కొనసాగింపుగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒక సభ జరిగితే అద్భుతంగా జరిగింది అని పత్రిక రాస్తే, పేలవంగా జరిగింది, అసలు పూర్తిగా ఫ్లాప్ అయింది అని ఇంకొకటి రాస్తుంది. ఇది దుర్మార్గము అని చెప్పి. ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పత్రికలు రాస్తున్న వాటిల్లో 5% ఉందా నిజమో, 10% ఉందా, 12% ఉందా అన్న దగ్గరికి వెళ్ళిపోవాల్సినటువంటి దుస్థితి. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు అధికారంలో ఉంటే ఒక రకంగా, లేదా నచ్చిన వాళ్ళని పైకి తీసుకుపడడానికి ఇంకో రకంగా, క్యారెక్టర్ అసాసినేషన్, నేరుగా వ్యక్తిత్వ హననానికి దారి తీసేటటువంటి కథనాలు రోజు వస్తున్నాయి. మీకు ఉదాహరణకి ఇప్పుడు మీరే ప్రస్తావన చేశారు, ఆలయాల మీద దాడులు, రథం దగ్ధం చేసిన కేసుల్లో అసలు నిందితులు ఎవరు అనేది బయటపడిన తర్వాత, అందుకు మన శర్మమ్మ గారి గురించి రాసినటువంటి సోషల్ మీడియా వ్యవహారాలు, నిందితులు ఎవరో బయటపడిన తర్వాత ఏంటి వీళ్ళు కనీసం దాని తర్వాత అయినా సరే దిద్దుడు కార్యక్రమం ఎక్కడైనా ఉందా అంటే ఉండదు. సో ఈ రకంగా మీరు చెప్పినట్టుగా ఒక విషయం అని కూడా కాదు, ఇంకా దానికంటే పెద్ద పదం ఏదన్నా ఉందో వెతుక్కోవాలి మనం, డిక్షనరీలో కూడా ఏడా లేదు. అంటే నేరుగా టార్గెట్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి దారి తీసేటటువంటి, వ్యక్తిత్వ హననానికి దోహదం చేసేటటువంటి కథనాలని నిత్యం వండి వారుస్తున్నటువంటి పరిస్థితి మనకి తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రస్ఫుటంగా ఇప్పుడు మొదలైంది కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాజకీయాల్లో నిలదొక్కుకోకుండా ఉండాలి అనే ప్రయత్నం దగ్గర నుంచి మొదలైంది. అంతకుముందు వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి గురించి వ్యతిరేకంగా ఎంత రాశారో మనకు తెలుసు. చివరికి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కడుతూ ఉంటే ఎన్నిటి వార్తలు రాశారో, అవినీతి అంటూ ఇంకోటి అంటూ మనకు తెలుసు. తర్వాత కేసీఆర్ గారు అంతకంటే చాలా రెట్లు ఎక్కువ, 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెడితే అది మహాద్భుతం అని చెప్పి రాసినటువంటి దుస్థితి మనకు తెలుసు. సో ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి, వాళ్ళ విశ్వరూపాన్ని చూపించడం కోసం, ఎందుకంటే ఇది ఆయన రాజకీయాల్లో నిలదొక్కోకుండా చేయాలనుకున్నారు, నిలదొక్కున్నారు, ప్రజలు స్వాగతించారు, ఆయన నిలదొక్కున్నారు. అసలు పూర్తిగా ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోవాలని ప్రయత్నం చేశారు. మొదటిసారి వాళ్ళ కొంతవరకు సక్సెస్ అయినా, రెండోసారి ఆయన ప్రజల మద్దతుతోటి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మొదలుపెట్టారు. వచ్చిన రోజు నుంచి ప్రతి పథకానికి ఏదో ఒక అడ్డంకి సృష్టించడం, లేదంటే దాని మీద నెగిటివ్గా రాయడం. ఇళ్ల పట్టాలు ఇస్తాము అంటే చాలు వెంటనే నెగిటివ్గా రాస్తారు, లేదా ఒక ప్రాజెక్టు అంటే నెగిటివ్గా రాస్తారు. వీళ్ళు నెగిటివ్గా రాయటం, అవతల పక్కన అపోజిషన్ లో ఉండేటటువంటి పార్టీలు దాని మీద మళ్ళా మాట్లాడటం, వాళ్ళు మాట్లాడిన దాన్ని మళ్ళీ రాయటం. ఇప్పుడు 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు రాసినటువంటి పత్రికే చంద్రబాబు నాయుడు సంపద సృష్టించారు అని రాస్తారు. అంటే పొంతన ఉండదు ఒకదానికి. వాళ్ళు రాసే వార్తలోనే మనం చదువుతూ పోతే అక్కడే కాంట్రడిక్టరీ, అంటే ఒకదానికి పొంతం లేనటువంటి వాక్యాలు, నిర్మాణాలు, ఇటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇప్పుడు మీరు ప్రస్తావించిన ఆలయాలలో అసలు దోషులు ఎవరనే తేలిన తర్వాత కూడా చాలా వేదంతో మాట్లాడుతున్నాను నేను, చాలా వేదంతో. ఆలయాల మీద దాడులు చేసి దాన్ని ప్రభుత్వం మీద రుద్ది, ప్రభుత్వం ఏదో ఒక మతానికో లేదా కొంతమందికో అనుకూలంగా ఉంది అని ఎక్కువ మందిని వ్యతిరేకత చేయడం కోసం చేసినటువంటి కుట్ర, అది దేశద్రోహం కిందకి వస్తుంది. కానీ వాళ్ళు మాత్రం మళ్ళా మామూలుగానే ఇంకొక రకమైనటువంటి ప్రయత్నం. అట్లాగే ఇప్పుడు భూములకు సంబంధించి సార్ మిర్రర్ సిస్టమ్, అదే టైంలో చంద్రబాబు గారి టైంలో విజయవాడలో 40-50 గుళ్ళు లెక్కలేనని తీసి అవతల పెట్టేశారు, కనపడకుండా పెట్టేశారు. ఎప్పటికప్పుడు తెల్లవారుజామున తీసేస్తే కూడా ఎవరికి మాట్లాడిన పరిస్థితి లేదు, ఎవరు మాట్లాడలేదు, ఒక వాక్యం రాయలేదు. అంటే అదేమో రాష్ట్ర అభివృద్ధిలో భాగం అన్నమాట. అంటే వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళు ఏది చేసినా రాష్ట్ర అభివృద్ధిలో భాగం, లేదా ఒక దుష్ట ఆలోచనతోటి చేసి ప్రభుత్వం మీద ఆ గుడ్డదాల్చి మహానేస్తామంటారు చూడండి, అటువంటిది చేసిన వాళ్ళ మీద గురించి కూడా వాళ్ళు రాయరు. మొత్తం ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు ఉంటుంది, ఆ రథం కాలిపోయింది. ఇక్కడేమో విగ్రహాన్ని పగలగొట్టారు, నిమ్మకి నీరెత్తినట్టు ఉంటుంది. నిమ్మకి నీరెత్తినట్టు ఫైనల్ గా ఒక మాట చెప్పండి, ఫైనల్ గా మీరు నా వ్యాఖ్యతో ఒక్క నిమిషం నా వ్యాఖ్యతో ఏకీపిస్తారా? రామోజీరావు రాధాకృష్ణులు
సైకోల నుంచి సైతాన్లుగా మారుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పగబట్టి ఇలాంటి నీచ కథనాలు రాస్తున్నారనేది నా స్పష్టమైన అభిప్రాయం. మీరు ఏకీభిస్తారా లేదా? సార్ నేను వాళ్ళు వయసు రీత్యా నేను ఆ మాట మాట్లాడలేను, కానీ చాలా స్పష్టంగా పత్రిక చూస్తే కనిపిస్తోంది ఏంది అని అంటే, విషము చిమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారిని కిందికి లాగేయాలి అనేటటువంటి కుట్రపూరితమైనటువంటి విద్వేషం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంక వాళ్ళు దెయ్యాలా, భూతాలా, రాక్షసులా, లేకపోతే ఇంకోటి అనే పదాలు పెద్ద అవసరం లేదనేది నా అభిప్రాయం. కానీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి రెండు కాదు సార్, నేను వాడిని పదాన్ని భిన్నంగా వాడారు. విషయం అంటేనే సైకో సైతాన్. ఒకటి కాదు, విషము, రాక్షసులు, ఒకసారి విష్ణు గారి దగ్గరికి వెళ్దాం. విష్ణు గారి దగ్గరికి వెళ్లే ముందు ఉద్యోగులు కాదు కదా సార్, ఒక చిన్న మాట చెప్తాను. భూములకు సంబంధించింది న్యాయవాదులు సమావేశం వెళ్లే ముందు గతంలో ఉద్యోగస్తులకు సంబంధించి ఓకే కంప్లీట్ చేయండి. ఉద్యోగస్తులకు సంబంధించి ఉద్యోగుల్ని ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడారో, తోకలు కత్తిరిస్తా, మీ సంగతి చూస్తా, ఇన్ని మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరో అనేది ఉద్యోగస్తులందరికీ గుర్తుంది. ఇవాటికి చాలా మంది ఉద్యోగస్తులు మామూలుగా మాట్లాడేటప్పుడు, మీతో అయినా నాతో అయినా ఇంకోరితో మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అన్నా అని పిలవడం తప్ప ఇంకో రకంగా మాట్లాడరు అనేటటువంటి స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు. సరే, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు కోరుకున్నంత ఇవ్వలేకపోయి ఉండొచ్చు, ఇంకోటి జరిగి ఉండొచ్చు, కానీ తోకలు కత్తిరిస్తా, మీ సంగతి చూస్తా అని కళ్ళు ఉరిమినటువంటి సందర్భాలు అనేకం గతంలో జరిగినటువంటివి అందరికీ గుర్తే ఉన్నాయి. ఓకే, ఒకసారి చంద్రబాబు గారు ఇప్పుడు వాళ్ళు నీతులు చెబుతున్నారు, ఉద్యోగస్తులకి ఏదో జరిగిపోయిందని అబద్ధాలు చెబుతున్నారు, పచ్చి మోసం చేస్తున్నారు. విష్ణు గారు మీరేమంటారు? ఈ రకంగా నా అభిప్రాయం అయితే ఈనాడు రామోజీరావు గారు సైకో నుంచి సైతాన్గా మారుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పడి ఇంత గందరగోళంగా రాస్తున్నారనేది నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు ఏకీభవించండి, ఏకీభవించకపోండి, కానీ ఈ రకమైన రాతల్ని మీరు ఎలా భరిస్తున్నారు? ఏకీపించడం ఏం లేదు సార్. అందులో ప్రతిరోజు కూడా గత కొంతకాలంగా మనం పత్రిక చూసిన తర్వాత వాస్తవాలు అవాస్తవాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ టైటిలింగ్ యాక్ట్ గురించి లేకపోతే ఇతర విషయాల గురించి జనాల్ని తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. ఈరోజు అక్కడక్కడ నిరసన తెలియజేసేటటువంటి న్యాయవాదులు కూడా ఆ చట్టం అనేది కరెక్టే, యజమానులకి రక్షణ కల్పిస్తూ ఉన్నటువంటి చట్టం, ఇది దేశవ్యాప్తంగా వచ్చినటువంటి చట్టం అని చెప్పని స్పష్టంగా వాళ్ళు కూడా ప్రైవేటుగా మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి దాన్ని ఏదో వాళ్ళకి హక్కుల్ని తీసేసుకుంటున్నట్టు, హక్కుల్ని కాలు రాస్తున్నట్టు, ప్రభుత్వం లాగేసుకుంటున్నట్టు, ప్రజలు భయభ్రాంతికి గురి అవ్వాల్సినటువంటి చేయాల్సినటువంటి లాగా ఆ రాత్రులన్నీ కూడా ఉంటున్నాయి అన్నమాట. ప్రతిదీ కూడా ఈరోజే కాదు, ప్రతిరోజు కూడా నిన్న మొన్న వరుసని వారం 10 రోజులు అంతక్రితం నుంచి చూస్తూ ఉంటే ప్రతి ఒక్క విషయాన్ని, ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలకి తప్పుదోవ పట్టిస్తున్నారు అనమాట. నిజంగా ప్రజలు కూడా ఈ మధ్యకాలంలో ఆ పత్రికలను బట్టి వాళ్ళ అభిప్రాయాలు మార్చుకునే పరిస్థితి ఏమీ లేదు. ఎందుకంటున్నానంటే మీరు మాట్లాడినటువంటి మాట ఖచ్చితంగా సూటబుల్ అనమాట. రెడ్డి గారు విభేదించచ్చేమో కానీ అంత పెద్ద ఎత్తున తప్పుదోవ పట్టించి, వక్రీకరించి, అసత్యాలని ప్రచారం చేస్తూ వాస్తవాలని ప్రజలకు తెలియకుండా అడ్డుపడుతూ చేస్తున్నటువంటి ఈ గొడవ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైనటువంటి కక్షతో వారికి రేపు 2024లో అధికారంలోకి రాకూడదు అనే దాని మీద వాళ్ళిద్దరు కూడా పనిచేస్తున్నారు. ఉదాహరణకి ఈ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటిది మనం ఇప్పుడే చూసాం. వాళ్ళ పట్ల ఆ 2 పత్రికలకి ఉన్నటువంటి అభిప్రాయము, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటనేది మనం స్పష్టంగా చూసాం మనం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ పట్ల ప్రేమ కురిపించేస్తూ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని, జరుగుతున్నది ఒకటైతే ఇంకొకటి ప్రజలకి తెలియజేసే విధంగా రకరకాలుగా కొత్త కొత్త కథలన్నీ కూడా తీసుకొచ్చి ప్రచురిస్తున్నారు. కాబట్టి పత్రికల్లో ఆ 2 పత్రికల్లో అని చెప్పని రాజశేఖర గారు ఎందుకు అన్నారంటే ఆ రోజే దీని నైజం
తెలిసి బయటపెట్టి ఈ రెండు పత్రికలు ఇది కుల అహంకారంతోనో లేకపోతే పెత్తందారీతనంతోనో లేకపోతే మన మీద ఉన్నటువంటి ద్వేషంతోనో ఈ రెండు కూడా ఒక రకమైనటువంటి లైన్కి వచ్చేసాయి కాబట్టి వీటితో ఇంకా అనవసరం, వారి నైజాన్ని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పని ఆ రోజే ఆ రెండు పత్రికలు అని చెప్పని ప్రజలకు చెప్పడం జరిగింది. అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు 10-15 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అక్రమంగా పెట్టినటువంటి కేసులు కానీ లేకపోతే రకరకాలు కానీ కథనాలు అన్నీ కూడా ఇప్పుడు ప్రచురిస్తూ అవి వచ్చిన తర్వాత ప్రజలు 2 సార్లు 3 సార్లు తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా పాత విషయాలని ప్రజలకు తెలియజేసి ఒక రకంగా ఏకీభావం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు సైతాన్లుగానే మారిపోయారని చెప్పని మనకు వాళ్ళు రాస్తున్నటువంటి తెలుసుకుని అర్థమవుతుంది. విష్ణు గారు అందుకే పోటీగా ఇప్పుడు సాక్షి వారు కూడా ఇప్పుడు రామోజీరావు గారి మార్గదర్శిలో నల్లధనం ఎలా ప్రవహించింది అన్న దాని మీద రెగ్యులర్గా కథనాలు ఇస్తున్నారు. మామూలుగా అయితే ఎవరి పని వాళ్ళు చేసుకెళ్లేవాళ్ళం, కానీ వాళ్ళ దాడి వాళ్ళ ఇది చూసి సాక్షి వాళ్ళు కూడా రామోజీరావు గారి సంస్థల్లో నల్లధనం ఎలా మనీ లాండరింగ్ అవుతుందని కూడా మరి వాటి మీద మాత్రం వాళ్ళే కిక్కురు మనరు. అదే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పత్రిక సాక్షి పరిస్థితి ఎలా వచ్చిందంటే వాళ్ళు అబద్ధాలు చెప్పినవి, అసత్యాలు రాసినవి, వాళ్ళు వక్రీకరించినవి వాటి మీద మళ్ళీ మనం చెప్పాలి, ప్రజలకి ఒక మంచి వాస్తవం ఏంటనేది చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు రాసినా కూడా దాని మీద కూడా స్పందించట్లేదు. అంటే అర్థమైపోతుంది కదా వాస్తవం ఏమని చెప్పి అర్థమైపోతుందిగా, ఆ పరిస్థితికి వచ్చిందనమాట ఆ రెండు పత్రికలు కూడా. కాబట్టి ఈ పత్రికల్లో వచ్చినటువంటి విషయాల మూలంగా ప్రజల యొక్క అభిప్రాయం మారుతుందని కానీ ప్రజలు విశ్వసిస్తున్నారు కానీ ప్రజలు నమ్ముతున్నారు కానీ భావించాల్సినటువంటి అవసరం లేదు. ఇదే విషయం ఈ రకంగానే ఆ రెండు పత్రికలు చేస్తున్నటువంటి యాగిని మనం ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండేళ్లు మాత్రం ఖచ్చితంగా ఇంకా విపరీతమైనటువంటి దాడితో ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వార్తల్ని మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది అని చెప్పి చెప్తాను. రైట్. శ్రీనివాస్ గారు వినుకొండ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. ఈ రామోజీరావు రాధాకృష్ణులు సైకో నుంచి సైతాన్గా ఆంధ్రప్రదేశ్ పట్ల మారుతున్నారన్నది నా అభిప్రాయం. మీరు ఏకీవిస్తారా లేదా? వార్తలు చూస్తే ఎంత కంపరం పుడుతోందంటే బాధ కలిగిస్తోంది. ఏమిటి దరిద్రం, ఇట్లా అయిపోయారు వీళ్ళిద్దరు అని. సార్ నమస్తే సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఏమండి నమస్తే, మాట్లాడు. ఇప్పుడు చాలా దుర్మార్గంగా అసహ్యంగా రోత కలిగించినట్టుగా అట్లా రాయటం, పత్రికా విలువలే కూడా లేకుండా చేయటం అనేది కరెక్ట్ కాదు సార్. మరి వయసులో పెద్దవాళ్ళు వాళ్ళు ఎందుకు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. మీరు కూడా వాళ్ళు చేసేటటువంటి ఇట్లాంటి అన్యాయాన్ని, అసత్య ప్రచారాన్ని మీరు నిష్పక్షపాతంగా చెప్పడం అనేది చాలా బాగుందండి. ఇది ప్రజలందరికీ తెలియజేయాలి సార్. మీ కార్యక్రమం చాలా బాగుంది. నేను ప్రజలు మీ టీవీ ద్వారా అందరికీ కోరుకునేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే పథకంతో స్కూళ్ళల్లో కానీ పేదవాళ్ళకి కానీ ఎలాంటి మంచి పనులు చేస్తున్నారో అందరికీ తెలుస్తారు. ఇది కాబట్టి మళ్ళీ ఆయన్నే ఎన్నుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేయడానికి గర్విస్తున్నాను సార్. ఓకే, అది సరే, మీరు గెలిపించండి, సంతోషం, అది వేరే విషయం. కానీ బట్ సమస్య ఏంటంటే పేదలకి మేలు చేసేలాగా జగన్ పనిచేస్తాడా, మాకు సంబంధం లేకుండా ఈయన చేసుకెళ్ళిపోతాడా, చంద్రబాబును కాదని ప్రజలు ఓట్లేస్తారా అన్ని ద్వేషంతో ఈ రాష్ట్రం మీద పడి ఈ రకమైనటువంటి, మరి అదే తెలంగాణలో కేసీఆర్కి తెగభజన చేశారు కదా, ఏమైంది మరి? అంత భయపడిపోయారు కదా అక్కడ. మరి ఎంత పచ్చి అబద్ధాలు రాస్తున్నారు, అది నా బాధ. రైట్. ఇక విజయవంశి గారు చెప్పండి, మీరు ఈ ఇష్యూస్లోకి మిమ్మల్ని లాగటం నాకు ఇష్టం లేదు, మీరు ఇబ్బంది పడతారని. ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం ఏమిటంటే టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితాని ప్రకటించేస్తారట ఇవాళ. ప్రకటిస్తే మరి బీజేపీతో పొత్తుందని మీరు బీజేపీ వాళ్ళు చేదరించుకుంటున్నా, నేను టీడీపీని కలిపాను, పొత్తు అయిపోయింది, ఎన్డీఏలోకి ఆహ్వానించారనేమో అచ్చెన్నాయుడు గారు చెబుతున్నారు. మరి ఇప్పుడేంటి పొత్తు ఉన్నట్లా లేనట్లా? మరి మీతోటి ఉందని చెబుతూనే వాళ్ళు టికెట్లు అనౌన్స్ చేస్తున్నారట, మీరేమంటారు?
ముందుగా మీకు సాక్షి ప్రేక్షకులకి ప్యానెల్ లో పెద్దలందరికీ నమస్కారాలు. ఈ కన్ఫ్యూజన్ మాకైతే లేదు కేఎస్ఆర్ గారు. ఎందుకంటే మాకు స్టేట్ ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ కూడా అంటే మేము వేసుకున్నాము. స్టేట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కూడా వేసుకున్నాము. 27న రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు. అంటే క్లస్టర్స్ గా డివైడ్ చేసుకున్నాము. ప్రతి రాష్ట్రంలో కూడా, మన రాష్ట్రంలో కూడా ఒక 4 క్లస్టర్స్, దానికి సంబంధించి ఎంపీ సీట్ల కోసం ఎవరెవరిని నిలబెట్టాలని మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ప్రతి ఎంపీ సీటుకి, ప్రతి ఎమ్మెల్యే సీటుకి కూడా 3-man కమిటీ ఏర్పడి అక్కడి నుంచి ప్రతి ఎంపీ సీటుకి, ఎమ్మెల్యే సీటుకి కూడా ఎవరు అంటే ఆశావాహ అభ్యర్థుల లిస్టును తీసుకోవడం జరిగిపోయింది. 27న రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు. ఫస్ట్ క్లస్టర్ మీటింగ్ సార్ తీసుకుంటారు. అండ్ మేము ప్రజాపోరు కూడా ఆ రోజున మొదలు పెడుతున్నాం. మీకు నిన్నంతా తెలిసే ఉంటుంది. అంటే ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది మేము ఆ విషయం తీసుకొని వెళ్తున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మాది జాతీయ పార్టీ. మీరు చూస్తే జాతీయ స్థాయిలో కూడా ఒక కేంద్ర ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ ఫార్మ్ అవుతుంది. అండ్ నన్ను కూడా దాంట్లో పిలిచడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను, వెళ్తున్నాను. సో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే పార్లమెంటరీ కమిటీ జాతీయ స్థాయిలో కూడా నిర్ణయాలు తీసుకుంటుంది. మీరు ఒకటి ఆలోచించాలంటే రేపు భారతీయ జనతా పార్టీ ఈ మన దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఎన్నికల్లోకి సన్నాహితం జరుగుతోంది. సో ఆంధ్రప్రదేశ్ తో పాటు అన్ని రాష్ట్రాల్లో కూడా మేము క్యాండిడేట్లను సిద్ధం చేస్తాము. మేము కూడా ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తాం. పొత్తుల గురించి అమిత్ షా గారు స్వయాన చాలా క్లారిటీగా చెప్పేశారు. ఇదే క్వశ్చన్ అడిగినప్పుడు మీ దగ్గరికి వస్తున్నారు వరుసగా తెలుగు రాష్ట్రాల నుంచి. ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, నెక్స్ట్ రోజు వీళ్ళు ముఖ్యమంత్రి గారు వచ్చారు. మీరు దీని మీద ఏం ఆలోచిస్తారంటే ఆయన ఏం సమాధానం చెప్పారు కేఎస్ఆర్ గారు? ఎన్డీఏ ఎప్పుడు కూడా పొత్తు ధర్మాన్ని పాటించింది. మేము మిత్రులు ఎవరిని కూడా అగౌరవపరచలేదు. వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు వాళ్ళ కారణాలతో వెళ్లారు. అవును, సౌత్ ఇండియాలో కూడా పొత్తుల కోసం చర్చలు జరుగుతున్నాయి. సరైన సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తారు. సో మీకు తెలియదు ఏముంది, భారతీయ జనతా పార్టీలో అఫ్ కోర్స్ కొంత అప్రోచ్ అయిన మాట వాస్తవమే. సో ఈ పొత్తుల గురించి నిర్ణయాలు మీరు నాకు పేపర్లో వచ్చిన వార్త చెబితే అట్లా వినూష్ గారు నాకు పత్రికల్లో ఇవన్నీ మేము చదివాం. మీరు నాకు తెలిసిన విషయాలు చెప్పకూడదు, కొత్త విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. నా ప్రశ్న ఏమిటంటే నిన్న పేపర్లో కానీ మొన్న అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పారు? భారతీయ జనతా పార్టీ మమ్మల్ని ఎన్డీఏలో చేరమని ఆహ్వానించింది అని చెప్పారా లేదా? పత్రికల్లో, తెలుగుదేశం పత్రికలోనే రాసుకున్నారు కదా. అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళు టీడీపీని చేత్కరిస్తున్నారు అన్నట్లుగా అయినా దానివల్ల నేను చివాట్లు తినాల్సి వచ్చింది అని ఆయన చెప్పా. అయినా కూడా నేను పొత్తు కుదిర్చాను అని చెప్పాడా లేదా? మరి వాళ్ళు అబద్ధం చెబుతున్నారా, మీరు అబద్ధం చెబుతున్నారా? మీరేమంటున్నారు? పొత్తు ఏమీ లేవు అన్న సంకేతాన్ని మీరు ఇస్తున్నట్లుగా ఉంది. ఏది అన్నీ మేము మా పని మేము చేసుకెళ్ళిపోతున్నామని. మరోవైపు ఏమో బీజేపీతో వచ్చే వారం సెటిల్ అవుద్దని కూడా ఇవాళ కూడా రాశారు. మరి ఏమిటి అసలు ఈ దాపరికాలు ఏంది? మొత్తం మీద మీరు నిజంగానే చంద్రబాబు గారిని కానీ లేదా టీడీపీని చేత్కరించుకుంటున్నారా? వీళ్ళు పనికిరాని పార్టీ అనేటువంటి ఫీలింగ్కి వచ్చారన్నది పవన్ కళ్యాణ్ గారి మాటలను బట్టి మాకు అర్థమవుతా ఉంది. ఒకటి కేఎస్ఆర్ గారు, నేను పొత్తు ఉంటుంది, పొత్తు ఉండదు అని వ్యాఖ్యానించే అంటే ఒక చర్చా వేదిక పైన వ్యాఖ్యానించాల్సిన అవసరము నాకు లేదు. అండ్ నేను వ్యాఖ్యానించకూడదు కూడా. అంటే ఇంటర్నల్ డిస్కషన్ జరిగినప్పటికీ కూడా మా పార్టీ సిద్ధాంతాల గురించి మీకు తెలుసు. ఇప్పుడు కాదుగా మీతో పొత్తుండేదట్టయితే మీతో ఒక్క నిమిషం అండి, మీతో పొత్తుండేదట్టయితే ఇవాళ మరి ఎట్లా 60 మంది క్యాండిడేట్లు అనౌన్స్ చేస్తారని వాళ్ళు రాశారు కదా. వాళ్ళ పార్టీ రైట్ నా ఈ రోజు వరకు అయితే డెఫినెట్ గా అంటే మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే మేము సౌత్ ఇండియాలో తమిళనాడులో కూడా కొన్ని పార్టీలతో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అటువైపు పంజాబ్ లో కూడా మీరు వినే ఉంటారు. పంజాబ్ లో కూడా శిరోమణి అకాలీ దళతో జరుగుతున్నాయి. జస్ట్ లాస్ట్ 15 days మీరు తీసుకున్నారు అనుకోండి, మాకు దాదాపు 3 పార్టీలు కొత్తగా యాడ్ అయ్యాయి. ఒకటి జేడీయూ, ఒకటి ఆర్ఎల్డీ, ఇంకొకటి ఓపీఎస్ ఫ్యాక్షన్ ఆఫ్ తమిళనాడు. నేను ఏమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా, ఇప్పుడు అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వేరే ఏ పార్టీ అయినా ఒక రాజకీయంలో మేము ఒక పోటీదారులుగా చూస్తాం. అరే మేము పర్సనల్ లెవెల్ కో రైవలరీకో మేము ఎప్పుడు అట్లా అనుకోము. చాలా క్లియర్ కట్ గా నేను ఏం చెప్తున్నానంటే పొత్తుల గురించి నిర్ణయం అధిష్టానానిదే. పొత్తుల గురించి ఎవరు అనౌన్స్ చేస్తారు? మీరు బీహార్ లో స్వయాన నడ్డా గారు వచ్చి అనౌన్స్ చేశారు మేము పొత్తు పెట్టుకుంటున్నాము అని. ఆర్ఎల్డీలో కూడా అదే విధంగా జాతీయ నాయకత్వం అనౌన్స్ చేస్తుంది. సో జాతీయ నాయకత్వం అనౌన్స్ చేస్తేనే అది ఫైనల్. లేకపోతే ఇక్కడ రాష్ట్రంలో ఎవరు చెప్పినా ఏం చెప్పినా కూడా అది యూజువల్ గా మనం చెప్పకూడదు. ఫస్ట్ పాయింట్ అంటే అట్లా కాదు, కాదండి, కాదు వినూష్ గారు, ఫైనల్ చెప్పండి.
కాదు మీకు కొన్ని విధిలించడానికి కొన్ని పక్కన పెడుతున్నారట, మీకే ఆసక్తి ఉన్నాయి 4, 5 మరి 10 ఇస్తారో మీరు ఎన్ని అడుగుతారో ఒకవేళ పొత్తు అంటూ ఉంటే అని అది కూడా రాసేస్తున్నారు. మీకే కొన్ని వదిలేయటమో విధిల్చడం అట్లా మిగతాని వాళ్ళు పనిచేసుకుంటారట. అది సమ్మతమేనా బీజేపీకి? నిజంగానే టీడీపీని మీరు ఎందుకు చేదరించుకుంటున్నారు? కాదు ఇక్కడ ఒకటి కేసీఆర్ గారు, మాకు శివప్రకాష్ జీ అని చాలా ముఖ్య నేత ఉంటారు మాకు సౌత్ ఇండియా మొత్తం కూడా. మొన్న సంతోష్ జీ కూడా వచ్చారు ఒక మీటింగ్ కి, ఆయన ఒకటే చెప్పారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని స్వంతంగా ఎదగడానికి కూడా మనం ఆలోచన చేయాలి. పొత్తులు ఉంటాయా పొత్తులు ఉండవా అనేవి మీరు పక్కన పెట్టండి, ఎన్నికలకైతే సమాయత్తం చేసుకోండి అని. ఇంకొకటి మమ్మల్ని వాళ్ళ ఒపీనియన్స్ కూడా అడిగారు, దాంట్లో నేను కూడా ఉన్నాను. పొత్తుల మీద ఎలా వెళ్తామని ఒక రిటర్న్ అభిప్రాయం తీసుకున్నారు, అంటే రాసింది. సో మాకేం చెప్పారంటే మీరు భారతీయ జనతా పార్టీని ఎలా బలోపేతం చేయాలనేది ఆలోచించండి. పొత్తుల నిర్ణయం మీతో చర్చించాకే జాతీయ నాయకత్వం తీసుకుంటుంది. నేను మీకు ఇందాక 3 రాష్ట్రాల ఉదాహరణలు చెప్పాను కదా, ఇంకా పంజాబ్ లో పెండింగ్ ఉంది, తమిళనాడులో పెండింగ్ ఉంది. సో అంత ఒక రోజులోనూ లేకపోతే ఒక 10 మంది కూర్చుని తీసుకునే నిర్ణయం మా పార్టీలో కాదు కేసీఆర్ గారు. రైట్ విష్ణు గారు చెప్పండి, ఏమిటి పురుషోత్తం రెడ్డి గారు లైన్లో ఉన్నారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే అండి. పురుషోత్తం రెడ్డి 2 విషయాలు ప్రస్తావించాలనుకుంటున్నాను. హలో ప్లీజ్. హలో మాట్లాడండి సార్, వినపడతాను. ఒకటి ఇప్పుడు ప్రధానంగా దేవాలయాల అంశాలు వినపడతాను, మాట్లాడండి. దేవాలయాల అంశాల గురించి పదే అన్నెసరీగా కొన్ని పత్రికలు పనిగట్టుకుని రాస్తున్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీకు అరసవల్లిలో దగ్ధం దారిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆపాదించింది. ఆ రోజు కేబినెట్ ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది, మా మీద అనుమానాలు చేస్తున్నారు కాబట్టి సిబిఐ విచారణ చేయమని. మరి కేబినెట్ సిఫార్సు మేరకు సిబిఐ విచారణ ఎందుకని కేంద్రం ఒప్పుకోలేదు అంటే అర్థం ఏంటి? కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తారు, అంతర్వేది అంటే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళ డిమాండ్ అంగీకరించి సిబిఐ విచారణకు ఒప్పుకుంటే రాష్ట్ర కేబినెట్ ఆమోదించి పంపిస్తే కేంద్రం ఒప్పుకోలేదు. మళ్ళీ అదే పార్టీ ఇక్కడ వచ్చి రాజకీయం చేసే ప్రయత్నం చేసింది. లేటెస్ట్ ఉదాహరణ చెప్తాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలన్నీ కూడా ధర్మాదాయ దేవాశాఖ పరిధిలో ప్రభుత్వ పర్యవేక్షణ నడుస్తాయి. ఈరోజు ఉత్తరప్రదేశ్ లో అయోధ్య రామాలయం ప్రారంభమైన తర్వాత దాని మెయింటెనెన్స్ కోసం, సలహాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సంప్రదిస్తున్నారు. అంటే క్రెడిబిలిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టెంపుల్స్ అడ్మినిస్ట్రేషన్ అనేదానికి ఒక ఉదాహరణ. భారతదేశం అన్ని రాష్ట్రాల్లో దేవాలయాలు ఉన్నాయి కదా, కాబట్టి ఇంత పద్ధతిగా రాష్ట్రాల్లో దేవాలయాల వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం పద్ధతిగా చేస్తున్నప్పుడు దానిపైన ఇట్లాంటి విషంపూరితమైన వ్యాఖ్యలు వేస్తే ఏమవుతుందంటే ప్రజల మధ్య ఉన్న ఒక సున్నితత్వం దెబ్బతీసే అవకాశం ఉంది. ఆ విషయాన్ని పత్రికలు ప్రజలు గమనించాలి. నేను అందుకనే దాని దృష్టిలో ఉంచుకునే రామోజీరావు రాధాకృష్ణులు సైకోల్ నుంచి సైతాన్లుగా మారుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో విషపూరితంగా మత విద్వేషాలు రెచ్చగొడతానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నది అందుకనే నేను అనాల్సి వచ్చిందండి. లేకపోతే నాకు వాళ్ళతో నాకే తగాదా లేదు, ఏం లేదు అనొచ్చు. అంటే పాయింట్ ఏంటంటే వయసు, జర్నలిజం అనుభవం మీకు ఎల్వీకే గారికి ఉంటాయి తప్ప మీరు బాధ్యత అనుభవం 2 ఉన్నాయి కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. అంత పెద్ద మాటలు మాట్లాడాను, కానీ ఇది కరెక్ట్ కాదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. రైట్ అండి. భాస్కర్ గారు ఖమ్మం నుంచి. భాస్కర్ గారు నమస్తే. కొమ్మినేని గారు, అక్కడ ఉన్న వాళ్ళ పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్. నాది ఒకటే ఇది, సరే మేము అన్ని పత్రికలు చూస్తాం, అన్ని ఛానల్ చూస్తాం, మేము ఎవరిని విమర్శం కానీ సార్ మాకు ఒకటి మేము అనేది ఏంటంటే మిమ్మల్ని స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు మన కుప్పంలో భువనేశ్వర్ గారు చంద్రబాబు గారు పోటీ చేస్తారా, నేను పోటీ చేయమంటారా, చేతులు ఎత్తమని ఇద్దరికి ఎత్తింది. నేను రాజకీయాల్లో ఉండమని ఆమె గారు అన్నది చివరిలో. సరే మీరేం చేశారంటే దాన్ని వార్త కోసం చంద్రబాబు గారు పరారు, లేకపోతే ఆమె భార్య భువనేశ్వర్ గారు ఎట్లా అన్నారని మీ టీవీలో కానీ వేరే ఛానల్లో కూడా అట్లా వార్తలు. అవును, రైట్. మీ పాయింట్ అర్థమైంది మిత్రమా, మీ పాయింట్ అర్థమైంది. మరి జగన్ గారు ఒక ఇంటర్వ్యూలో, రాజ్దీప్ సర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నేను ఇన్ని పనులు చేశాను, ఇప్పుడు దిగిపోమన్నా నాకు సంతోషంగా దిగిపోతానని ఒక కాంటెక్స్చువల్ కామెంట్ చేస్తే, మరి ఈనాడు ఆంధ్రజ్యోతి రాసినప్పుడు మీకేమైంది? వాళ్ళు ఏమన్నారు? ఓడిపోయాడు అందుకే దిగిపోతున్నాడు, పారిపోతున్నాడు అని రాశారా లేదా? ఏ పార్టీ అయినా సరే ఎదుటి వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఏ భార్య అయినా సరే తన భర్త రెస్ట్ కావాలనే జోక్గా చెప్తారా? నేను పోటీ చేస్తాను మా ఆయన బదులని జోక్గా చెప్తారా? మీరు నమ్మండి, నాకేం అభ్యంతరం లేదు. న్యాచురల్లీ ఒకవేళ నిజంగా జోక్ అయినా కూడా ఎదుటి వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకుంటారు. మరి జగన్ గారి విషయంలో తీసుకున్నప్పుడు వీళ్ళు తీసుకోరా?
అది న్యాచురల్, అది మీరు చెప్పాల్సింది. రైట్, విష్ణు గారు చెప్పండి, ఏమిటి ఈ జనసేన టీడీపీ వాళ్ళు బీజేపీని వదిలేస్తున్నారా, లేకపోతే నిన్న నేను చాలా చివాట్లు తిన్నాను చేదరించుకుంటున్నారు బీజేపీ వాళ్ళు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళేమో పోతూ 4 వాళ్ళకి కొన్ని వదిలేసి టికెట్లు కొన్ని సీట్లు వదిలేసి చేస్తారట, మీకున్న సమాచారం ఏంటి? సార్ ఇప్పుడు వినుష గారు ఇందాక మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు కలిశారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిశారు, పొత్తుల విషయంలో అని మాట్లాడారు. ఆ సందర్భంలో వాళ్ళు పిలిచి మాట్లాడినటువంటి సందర్భంలో ప్రభుత్వ పరంగా ఆంధ్రప్రదేశ్ పరంగా జరిగినటువంటి తప్ప భారతీయ జనతా పార్టీ పొత్తుల విషయం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. నెంబర్ 1, ఈ పొత్తులంతా కూడా గందరగోళంగా ఉంది. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. నిన్నగాక మొన్న పురంధరేశ్వరి గారు చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో అన్ని స్థానాల్లోనూ మేము పోటీ చేస్తాము అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, జనసేన తెలుగుదేశం రెండూ కూడా వాళ్ళు పొత్తు కావాలి 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 అనే పరిస్థితిలో ఉన్నారు. పైనుంచి ఏమో స్పష్టమైనటువంటి సంకేతాలు రాలేదు. ఈ వారంలో ఫైనలైజ్ అవుతుంది అన్నట్టు పత్రికల్లో కానీ వాళ్ళ నాయకులు కానీ చెప్తున్నారు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ అందరూ ఓవర్ దీని కింద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, నేను ఎన్ని తిట్లు తిన్నానో, నేను ఎన్ని అవమానాలు ఎదురైనాయో పొత్తు కోసం అని చెప్పి మాట్లాడారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజ్ఞత కలిగినటువంటి లేకపోతే పౌరుషం కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ అయితే ఖచ్చితంగా వీళ్లతో వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకళ్ళేమో మోడీ గారి దగ్గర నుంచి బూతులు తిట్టారు, ఒకళ్ళేమో మళ్ళీ పాచిపోయిన లడ్డూలు అన్నారు, రకరకాల విమర్శలు చేశారు, రకరకాలుగా భారతీయ జనతా పార్టీని రోడ్డు మీద నిలబెట్టి బూతులు తిట్టినట్టు ఇద్దరితో ఏ విధంగా పొత్తు పెట్టుకుంటారో అసలు ఏంటో అర్థం కానటువంటి గందరగోళంలో ఉన్నారు. వీళ్ళిద్దరూ టికెట్లు అనౌన్స్ చేసి వాళ్ళు మాట్లాడుకోకుండా వాళ్ళు ఏం టికెట్లు కావాలో వాళ్ళ అభిప్రాయం తెలుసుకోకుండా వీళ్ళే కొన్ని విధిలిచ్చి లేకపోతే మీ భాషలో లేకపోతే కొన్ని అట్టెపెట్టి కొన్ని వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే భారతీయ జనతా పార్టీ ఒక పరిస్థితి ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. అట్లా కాదు విష్ణు గారు బీజేపీ వాళ్ళేమో టీడీపీని చేదరించుకుంటున్నట్లుగా స్వయంగా పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. రెండో వైపు ఏమో మీరేమంటున్నారు, టీడీపీ జనసేన బీజేపీకి 4 సీట్లు ఇదిల్చే పరిస్థితి ఇదిల్చి ఎట్టగొట్ట వాళ్ళని లైన్లో పెట్టుకోవాలని చూస్తున్నారని మీరు అంటున్నారు. కరెక్టే కదా సార్, వాస్తవమే కదా. పొత్తు అంటే పొత్తు ఉన్న లెక్కలో అయితే అక్రాస్ ద టేబుల్ చర్చ జరుపుకుని ఎక్కడెక్కడ బలం ఉందో ఎక్కడెక్కడ వారికి కావాలో ఏంటో మాట్లాడుకున్న తర్వాత చర్చించుకున్న తర్వాత వాళ్ళు అనౌన్స్ చేయాలి. అంతే తప్ప ముహూర్తం నిర్ణయించుకుని ఒక 70-80 సీట్లు మేము అనౌన్స్ చేస్తామని చెప్పని ఒకవేళ భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉందని చెప్తున్నారు. అచ్చెన్నాయుడేమో మమ్మల్ని ఆహ్వానించారంటున్నాడు, ఈయనేమో ఒప్పించారంటున్నాడు. కానీ సీట్ల విషయంలో మాత్రం అక్కడ ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అనేది వీళ్ళే నిర్ణయించి కొన్ని పక్కన పెట్టి ఇస్తారంట. కాబట్టి అలా ఉంది వాళ్ళిద్దరు పొత్తు. ఈ పొత్తుల మూలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏమీ జరిగేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ ఇష్టం, పొత్తులు పెట్టుకోవచ్చు, అవమానాలు పడవచ్చు, కాళ్ళు పట్టుకోవచ్చు, బూతులు తిట్టచ్చు, మళ్ళీ వాళ్ళే దగ్గరికి వెళ్ళొచ్చు, వాళ్ళే లవ్ చేయొచ్చు. ఇవన్నీ భారతీయ జనతా పార్టీ ఇష్టం అనమాట. కాబట్టి ఈ పొత్తులు ప్రజలకి చూపించి ఏదో చెయ్యాలనుకునే మాత్రం ఏమీ ఒరగదు ఏమీ జరగదు అని చెప్పి మనం అయితే స్పష్టంగా చెప్పచ్చు. రైట్, రామకృష్ణ గారు కొవ్వూరు నుంచి. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కేసీఆర్ గారు. రామకృష్ణ గారు, అది మనకంటే మీకు అంత విద్య మీరు సాక్షి టీవీ కూడా సాయంత్రం అప్పుడు కరగంట ఈ మన జగన్ గారు చేసినవి అన్ని కథ అంతా ఒక కరగంట లైవ్ షో కథ చూపించండి. ప్రచారం చేయలేకపోతున్నారు, మీరు పెడతలేదు. జగన్ గారు స్టేజ్ ఆయన చెప్తలేదు. ఈ చేసాం మేము పబ్లిక్ కి చేసాం. విజయవాడ కృష్ణలంక కట్టారు, ఆ పేరూరు డాము సునీతం గారు అక్కడ డాము ఆయన రైతులు బోర్డు నీరు తీసుకెళ్లారు. ఇలాంటి అసలు మనం ప్రచారంలోకి అసలు తీసుకెళ్తాడు దాన్ని ముందర చూడండి. ఓకే ఓకే, మంచి పాయింట్ చెప్పారు. నాకు అర్థమైన దాని ప్రకారం మీరు విజయవాడ దగ్గర బ్రహ్మాండమైన రీతిలో కరకట్టగట్టారు, దాన్ని ఎందుకు చెప్పట్లేదు, అలాగే రాయలసీమలో కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్తున్నారు, ఎందుకు అటువంటి వాటిని చెప్పట్లేదు అనేది మీ అభిప్రాయం అనుకుంటా. బహుశా అది సాక్షి టీవీ వారు అటువంటి విషయాలని, పేపర్ వారు అటువంటి విషయాలని కూడా గమనించాలి. నిజంగానే నేను రాష్ట్రంలో అనేక ప్రాంతాలు తిరిగాను. ఆ రామాయణపట్నం కానీ మచిలీపట్నం పోర్టు కానీ ఇటువంటిని చూసిన తర్వాత పలాసలో
కిడ్నీ బాధితులకు కట్టిన ఆరోగ్య కేంద్రం కానీ, పెద్ద 4 అంతస్తుల బిల్డింగ్ కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఊళ్ళోనూ జగన్ గారు చెప్తుంటారు కదా, స్కూల్ బిల్డింగు, రైతు భరోసా కేంద్రం, డిజిటల్ లైబ్రరీ, ఇవన్నీ కూడా అభివృద్ధి కింద వస్తాయి తప్ప ఇంకోటి కాదు. మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఆలోచిస్తారు. ఎల్వీకే గారు చెప్పండి, ఏమిటి ఈ పొత్తుల మీద మీకేమైనా అర్థమైందా? సార్, ఒక దుర్మార్గం ఏంటంటే, పొత్తు అంటే 2 లేదా 3 పార్టీలు అయినా సరే కూర్చొని మాట్లాడిన తర్వాత చేయడం అనేది ఒక ధర్మం ఉంటుంది. సరే, వాళ్ళు ఏదో ఎటు వస్తారులే అన్నట్టు వీళ్ళు ఈరోజు ఏదో ఒక క్యాండిడేట్ అనౌన్స్ చేయడం అనేది అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకి మధ్యలో అంతర్గతంగా అనుమానాలు ఉన్నాయి అనేది నాకైతే అనిపిస్తుంది. అంటే బీజేపీ కలిసి వస్తుందో రాదో అనే అనుమానం వాళ్ళకు కూడా ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కలిసి వస్తుంది అంటే 1 రోజు 2 రోజులు ఆగి చేసుకునేవాళ్ళు. కలిసి రాదేమో, మనం ఇంకా ఆలస్యం అవుతుందేమో, మనం ఇప్పటికే ఇబ్బంది పడుతున్నామేమో, కేడర్ నుంచి ఒత్తిడి వస్తుంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు క్యాండిడేట్లు అనౌన్స్ చేద్దాం అని అనుకున్నట్లున్నారు. కాకపోతే అక్కడ జరుగుతుంది ఏంటంటే, మరి 3వ పార్టీ పరిస్థితి ఏంది? వీళ్ళు అనౌన్స్ చేసే స్థానాల్లో ఆ పార్టీ కూడా కావాలని అడిగితే, ఆ పార్టీ నాయకులు పోటీ చేయాలని అనుకుంటే అక్కడ పొత్తు అంత సానుకూలంగా జరిగే అవకాశం ఉండదు. మరి అవన్నీ ఆలోచించుకోకుండా ఎట్లా చేస్తున్నారో తెలియదు. లేదా భారతీయ జనతా పార్టీ మేము అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పింది కాబట్టి వాళ్ళని ఏదో కొంచెం మేము వెళ్ళిపోతున్నాం, నేను లేస్తే మనిషిని కాదంటారు కదా, అట్లా మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పడానికి ఏమన్నా ఈ ప్రయత్నం చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. అయితే సార్, ఇందాక మీరు జగన్ గారు ఇచ్చిన అచ్చెన్నాయుడు గారు ఎట్లా చెబుతాడు నాకు అర్థం కాల. అచ్చెన్నాయుడు గారు ఎన్డీఏ ఆహ్వానించిందని చెప్పాడు, మరి అది ఎట్లాగో మరి వినోష్ గారేమో ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేయట్లేదు. ఇప్పుడు మీకు ఒక చిన్న మాట చెప్తా, మీకు తెలియదు ఏం కాదు. ఆ మధ్య లోకేష్ గారు వెళ్ళి అమిత్ షా గారిని కలిశారు. ఆయన వచ్చి ఏం చెప్పారు, వాళ్ళు పిలిస్తే పోయినాను అని చెప్పారు. కానీ 2 రోజులు ఆగారు పాపం. కిషన్ రెడ్డి గారు ఎందుకు ఆగారు తెలియదు. ఆగిన తర్వాత చెప్పారు. ఎన్నిసార్లు లోకేష్ గారు తనను రిక్వెస్ట్ చేశారు అపాయింట్మెంట్ ఇప్పించమని, అన్నిసార్లు రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు సాధ్యం కాదు, 2 రోజులు అయిన తర్వాత మేము చెప్తాంలే అని అప్పుడు ఇదో ఈ రోజు టైం ఇస్తున్నామని చెప్పారు. ఆ టైం ఇస్తున్నామని చెప్పటం అంటే వాళ్ళు పిలవటం అని కాదుగా. అంటే వీళ్ళు ఎందుకు దాచాల్సిన అవసరం ఏముంది? ఎస్, ప్రతి నాయకుడికి, ప్రతి పార్టీకి కేంద్ర ప్రభుత్వంలో ఉండే వాళ్ళని, కేంద్ర ప్రధానమంత్రిని కానీ ఇంకొకళ్ళు కానీ కలిసే అవకాశం ఉంటుంది, కలవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది, తప్పలేదు దాంట్లో. లేదా ఈయన ఫిర్యాదు చేయాలనుకున్నా కూడా కలవచ్చు. ఒక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన నాయకుడు కాబట్టి మేము వెళ్ళాము కలిసామని చెప్పొచ్చు. కానీ నేను అడగలే, వాళ్ళు పిలిచారు అంటే తమని తాము పెద్దవాళ్ళని చేసుకోవటం, ఎదుటి వాళ్ళని తక్కువ చేయటం అనేది అర్థమవుతుంది కదా మనకి. సో బహుశా అచ్చెన్నాయుడు గారు కూడా అక్కడితో ఆగలేదు. చంద్రబాబు గారు, రాధాకృష్ణ గారు కూర్చుని ఒక వంట వండారు. ఈ ఎన్డీఏకి వెళ్ళటం ఇష్టం లేనట్లు, అయినా తప్పని పరిస్థితుల్లో ఎన్డీఏలోకి వెళ్తున్నట్లు. అంటే బీజేపీ బీజేపీ వాళ్ళేవో టీడీపీ పరిమితమైంది అని పవన్ కళ్యాణ్ చివాట్లు పెడుతుంటే వీళ్ళు పిక్చర్ ఏమిస్తున్నారు, బీజేపీ వాళ్ళు ఏదో బతిలాడుతున్నట్లు వీళ్ళందరూ కూర్చుని కదలలేరు. ఒకటే సార్, ఒకటే చెప్పండి. ఆ మధ్య రేవంత్ రెడ్డి గారితో జగన్ గారు ఏదో మాట్లాడాలనుకుంటే ఆయన తిరస్కరించినట్టు, రేవంత్ రెడ్డి గారు తిరస్కరించినట్టు చెప్పి రాశారు. తర్వాత మళ్ళా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభినందించారా అంటే, ఏమంటే ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే నిజంగా రాధాకృష్ణ గారు రాసిన మాట నిజమే, ఆయన తిరస్కరిస్తే రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతారండి? ఎందుకు మాట్లాడాలి అసలు? ఇంకోటి ఏంటంటే, పెద్ద రాష్ట్రం ముఖ్యమంత్రితో చిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడారు మామూలుగా కూడా. సరే, కొత్తగా ఎన్నికయ్యారు కాబట్టి అనేది పక్కన పెడదాం. అంటే వద్దని తిరస్కరించారని రాయటం ఏంటి అర్థం? అంటే రేవంత్ రెడ్డి గారిని పెద్దవాడని చెప్పటమా? సో ఇవన్నీ ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననానికి దారితీసే ప్రతి మాటలోనూ చూసావా, రేవంత్ రెడ్డి గొప్పోడు, ఆయన తక్కువ, ఆయన బంగపట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అప్పుడే ఆయన మంచి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేటటువంటి ఒక ధోరణి ఎందుకు చేశారా? అదే రాక్షసత్వం, లేదా దయ్యాల వ్యవహారం, ఏదో వ్యవహారం అనేది. అయితే ఇందాక నేను ఒక చిన్న మాట ఏం చెప్తాను అంటే, జగన్మోహన్ రెడ్డి గారు రాజీవ్ తర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సాటిస్ఫాక్షన్ లెవెల్, నేను చాలా చేశాను రాష్ట్రానికి, ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ది వర్క్స్ ఐ హావ్ డన్ అన్న కాంటెస్ట్ లో చెప్పిన మాటని పలవలు చేసి గందరగోళం చేసి దాన్ని ఏదో గోడలు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చెప్పింది చాలా స్పష్టంగా ఉంది, నేను ఇన్ని పనులు చేశాను, ఇంత అభివృద్ధి చేశాను, ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అని చెప్పారు. తప్పితే ఎన్నికల్లో ప్రజలకి డైరెక్ట్ గా పిలిపిస్తున్నారు. ఆయన నేను చేశాను మంచిది అనుకుంటే నన్ను ఆదరించండి, నా వల్ల రాష్ట్రానికి మంచి జరిగింది అనుకుంటే నన్ను ఆదరించండి అని చెప్తున్నారు. సార్, రాజశేఖర రెడ్డి గారు చెప్పారు సార్ 2009 ఎలక్షన్లలో, మేనిఫెస్టో లేదు, అమలు చేస్తున్న దాన్ని కంటిన్యూ చేయడమే మా మేనిఫెస్టో, గెలుపుకు ఓటమికి నాదే బాధ్యత అని చెప్పినటువంటి గట్స్ ఉన్నటువంటి లీడర్ ఆయన కొడుగ్గా ఈయన కూడా ఏం చెప్తున్నాడు ఇవాళ, నేను ఇవి చేశాను, నేను చేసినవి మంచి అని మీరు అనుకుంటే నన్ను ఆదరించండి, నన్ను ఆశీర్వదించండి అని చెప్తున్నాడు. అది కాకుండా
వాళ్ళది వీళ్ళది ఇది Right. లేదు, మేము వస్తే ఏదో బంగారు తాపడం నిన్న ఇంకో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు రోడ్ల పైన మొత్తం వెండి రేకులు వేస్తాం. మిత్రమా, నిన్న ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు. చంద్రబాబుని ఒక్క నిమిషం దీని మీద కూడా ముగ్గురు మాట్లాడాలి సంక్షిప్తంగా. చంద్రబాబు గారిని కొత్త డైలాగ్ తోటి కొట్టి పంచి డైలాగ్ విసిరారు. 100 సినిమా విలన్ల పెట్టు, 100 మంది రాక్షసుల పెట్టుగా చంద్రబాబు గారు మారారని అంటున్నారు. దాని మీద కూడా మీరు ఏమైనా వ్యాఖ్యానిస్తారా సంక్షిప్తంగా? సార్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు నిన్న మొన్న కోర్టు చెప్పింది ఐఎంజే ల్యాండ్స్ కి సంబంధించింది. ఎంత దుర్మార్గం అండి, 850 ఎకరాలు ఇచ్చేది హైదరాబాద్ లో అభివృద్ధి చేస్తారని చెప్పి ఎంత తక్కువ, అదేది మంచినీళ్ళ గ్లాస్ కదా ఉచితంగా ఇచ్చిన లెవెల్లో ఆ భూములు ఇచ్చారు. ఒక్కరంటే ఒక్కరు ఇది దుర్మార్గము, ప్రభుత్వ భూమి ఇంత ఒక సంస్థకి ప్రైవేట్ సంస్థకి ఇవ్వకూడదు అని రాసిన వాళ్ళు ఉన్నారండి. సో అట్లా ఇప్పుడు ఆయన మాట్లాడేటటువంటి వైఖరి, ఆయన చేస్తున్నటువంటి వ్యవహారాలు, ఆయన చేస్తున్నటువంటి ఇవి, ఇప్పుడు పేదవాళ్ళకి ఇల్లు ఇస్తా ఉంటే 1000 పైన కేసులు అండి, 1000 పైన కేసులు ఏమంటారు దాన్ని, విలన్ అన్నక ఏమంటారండి? పేదవాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వడానికి కూడా మీరు వ్యతిరేకం అంటే మీ పాలసీ ఏంటి, మీ సిద్ధాంతం ఏంటి? అంటే అభివృద్ధి లేదు అని అంటున్నారు, ఒక పక్క ఇళ్ల స్థలం ఇస్తే ఇల్లు కట్టుకుంటారు. సార్ మా ఊర్లో దాదాపు ఒక 300-400 మంది ఇల్లు కట్టుకున్నారండి. 300-400 మంది మా పల్లెలో అటు పక్కకి పొలాల పక్కన జగనన్న కాలనీ అని చెప్పి పెద్ద ఒక 300-400 మంది ఇల్లు కట్టుకున్నారు. అటు ప్రతి ఊర్లో ప్రతి చోట ఇల్లు కట్టుకుంటూ ఉంటే వాళ్ళకి స్థలం ఇస్తే దానికి కూడా కోర్టులో వేల సంఖ్యలో కేసులు వేస్తే, పోలవరం మీద కేసు పర్యావరణానికి సంబంధించి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కోర్టును అడ్డం పెట్టి పాపం కోర్టు న్యాయవాదులు జడ్జిలు ఏం చేస్తారు, ఏదో కాగితం వచ్చి చూడాలి కదా అని ఒక 10 రోజులు వాయిదా. అంతే. రైట్. బొబ్బిలి నుంచి శర్మ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే కేసీఆర్ గారు. శర్మ గారు, ఈనాడు ఆంధ్రజ్యోతి ఇవి ఎంత ప్రచారం చేసుకుంటున్నాయి, ఈ సాక్షి ఎందుకని చేయలేకపోతుంది? అన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే స్టేజ్ మీద నిలబడి చెప్తాండి అలా నేను ఇది చేశాను అది చేశానని. మీరెంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, జీతాలు తీసుకుంటారు, రోజు ఒక అరగంట గంట అడ్వర్టైజ్మెంట్ కూడా పెట్టండి. అసలు సీఎం గారికి అసలు అడ్వర్టైజ్మెంట్ లేదు, అతను చేసిన పథకాలు ప్రజల్లోకి వెళ్ళట్లేదు సరిగా. మీ టీవీ ఛానల్ ద్వారా చెప్పించండి, అన్ని మేమే చెప్పాలా? అంతకంటే బయటకి మందిని పని చేస్తాను చూసేలేకపోతాను ఏమలుగా. చాలా రైట్. ఓకే. హనుమంతరావు గారు బాపట్ల. హనుమంతరావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే హనుమంతరావు గారు. నమస్కారం సార్. మరి 2 పేపర్లో మరి అంత నీచంగా మరీ రాస్తున్నారు, అది ఎంత కరెక్ట్ గారు? ఒక్కటన్నా మంచి చేశాడని ఒక్కటన్నా రాయాలి కదా. అందుకే నేనేమంటున్నానంటే సైకో నుంచి, అవును, అందుకే నేనేమంటున్నానంటే సైకో నుంచి సైతాన్ లాగా ఆంధ్రప్రదేశ్ పాలిట మారుతున్నారు వీళ్ళిద్దరూ అనేది నా ఈనాడు ఆంధ్రజ్యోతి అనండి, రామోజీ రాధాకృష్ణ అనండి, అట్లా నాకు నిజంగా బాధ కలిగిస్తుంది ఆ మాట అంటాం. కానీ అనక తప్పని పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. రైట్. వినోష్ గారు చెప్పండి, మీరేమంటారు? ఈ కేసులు వేయటం మీద ఆయన చెప్పారు 100 విలన్ల పెట్టు చంద్రబాబు అంటున్నారు. సంక్షిప్తంగా మీరును విష్ణు గారు మాట్లాడండి. కేఎస్ఆర్ గారు, ఈ కేసులు ఇవన్నీ మాకు కూడా ఉంటాయి, ఉండవా చెప్పండి? అగ్నివీర్ మీద వెళ్లారు, రాఫాల్ డీల్ 2009 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ట్రై చేసి అది ఎంత ముఖ్యం మనకు బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. ఒక గవర్నమెంట్ ని, ఒక ప్రభుత్వాన్ని నడిపినప్పుడు, ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా, జిఎస్టీకి వ్యతిరేకంగా, సిఐఏకి వ్యతిరేకంగా, అరే ఏ మంచి పని చేసినా కూడా మాకు కూడా అపోజిషన్ లో చేస్తున్నారు, అడ్డపడుతూనే ఉన్నారు. నరేంద్ర మోడీ గారి మీద మీరు ఇప్పుడు అంటున్నారు కాబట్టి నేను అంటున్నాను, న్యూయార్క్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్, బీబీసీ ఎలాంటి కథనాలు ప్రచారం చేశాయి, కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా ప్రచారం చేయలేదు. సో వీటన్నింటికి బాధితులు అందరికన్నా ఎవరు అంటే అది మా పార్టీనే. దాదాపు 40 ఏళ్ల నుంచి మేము ఈ బయాస్, ఈ ప్రెజుడైజ్ అనుభవిస్తూనే ఉన్నాము. నేనైతే ఒక్కటైతే విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, మళ్ళీ పట్టాలి. ఓకే, నిజమే సార్. అది ఆ మాట ఎందుకని అనాలిసిస్ వచ్చిందని అంటే, ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారి యొక్క నైజము, చంద్రబాబు నాయుడు గారి యొక్క యాటిట్యూడ్, కోర్టులకు వెళ్ళినటువంటి సందర్భము, కోర్టులోకి వెళ్లి అడ్డుకున్నటువంటి సందర్భము, ప్రతిదీ కూడా
ఈ ఉదాహరణకి అమరావతిలో 50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాలి అని చెప్పి ప్రారంభోత్సవం చేసిన శంకుస్థాపన చేసినటువంటి సందర్భంలో కోర్టుకు వెళ్లారని అంటే 50,000 మందికి పేద ప్రజలకి ఇల్లు ఇస్తే చూడలేనటువంటి పరిస్థితిలో ఉండి కోర్టుకు వెళ్లారని అంటే కరెక్ట్గా 100 కాదు 1000 మంది వివరాలకు సంబంధించినటువంటి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన అపోజిషన్ గా ఉన్నప్పుడు అంతా జరిగింది. అటు అధికారంలో ఉన్నప్పుడు కానీ అపోజిషన్ లో కానీ ఖచ్చితంగా ఆయన అన్ని కూడా గవర్నమెంట్ కి మంచి పేరు ఎక్కడొస్తే అక్కడల్లా కూడా కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భం చూసాం. ఇంగ్లీష్ మీడియంలో కానీ నాడు నేడులో కానీ లేకపోతే అమ్మఒడిలో కానీ ఆ పత్రికలు రెండు కూడా కొత్తగా ఏదైనా ఒక స్కీమ్ ప్రారంభిస్తున్నామంటే ముందు 2 రోజుల పాటు అబద్దాలు అసత్యాలు ప్రచారం చేయడం, ఒకటేమో కోర్టులకు వెళ్లడం, ఇలా రకరకాలుగా 5 సంవత్సరాల్లో అడ్డం పడుతూనే ఉన్నారు. కాబట్టి ఆ మాట వాడాల్సి వచ్చినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పినట్టున్నారు. అది కరెక్ట్ వాస్తవమైనటువంటి కొటేషన్ సార్. అది నిజంగానే మీరు చెప్పింది ఒక పాయింట్ బాగుంది. నిజంగా విష్ణు గారు మీరు చెప్పింది కరెక్ట్. ఇవాళ 515 ఆలయాలకి ట్రస్ట్ బోర్డులు వేశారు కదా, అందుకని అది తెలుసు కదా వాళ్ళకి, అందుకని వెంటనే హిందూ ఆలయాల మీద దాడులు జరిగినాయి అని పాత చింతకాయ పచ్చడిని తీసుకొచ్చి ఈనాడు వాళ్ళు వేశారు. మీరు కరెక్ట్గా చెప్పారు. ఏదైనా ఇక్కడ గవర్నమెంట్లో ఏదైనా పని జరగకపోతే దానికి వ్యతిరేకంగా స్టోరీలు రాయటం. ఎందుకంటే మంచి కనపడుకోకుండా చెడ్డంతా కనపడాలనేది వాళ్ళ యొక్క ఆలోచన. ఈ 2 పత్రికల్లో అదే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్లి కోర్టుకు వెళ్లి స్టైల్ తీసుకొచ్చేటటువంటి అదే పరిస్థితి. అంత చెడుగా కనిపించాలని చెప్పని కాబట్టి ప్రజలంతా కూడా అర్థం చేసుకుంటున్నారు. అలాంటి కొటేషన్స్ చంద్రబాబు నాయుడు మీద ఇంకా ఏమున్నాయో కూడా ఆలోచన చేసి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం అయితే కనపడతాం. రైట్. ఎల్వికే రెడ్డి గారు, మల్లాది విష్ణు గారు, వినూషారెడ్డి గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.